Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం సార్. We are going to talk about screening test mock exams conducted by My Law Point, which are very much useful for junior civil judge prelims exam. Sir, if you are aware or not, High Court ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో ఫర్ జేసీజే ద ఫస్ట్ స్టెప్ ఈస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అండ్ ద మోడ్ దే ఆర్ కండక్టింగ్ ఈ స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్ అంటే సార్ కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్ మీద క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, మల్టిపుల్ చాయిస్ ఉంటాయి సార్, వన్ ఆఫ్ ది ఆప్షన్ యూ షుడ్ సెలెక్ట్ అండ్ దెన్ ఇట్ విల్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ ద ప్యాటర్న్ అండ్ ద సేమ్ మేనర్ ఎలా అయితే హైకోర్ట్ కండక్ట్ చేస్తుందో ఎగ్జామ్స్, ఇన్ ద సేమ్ మేనర్ వన్ వీఆర్ కండక్టింగ్ ద ఎగ్జామ్స్. సో ఆ ఎగ్జామ్స్ గురించి, ఆ ఎగ్జామ్స్ ఎలా రాయొచ్చు, మోడ్ ఎలా ఉంటుంది, మనం ఎన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, ప్రైజింగ్ ఎలా ఉంటుంది, దానివల్ల మీకేంటి యూజ్, ఇవన్నిటి గురించి తెలుసుకుందాం. దాని మీద ఏమైనా డెమోస్ ఉన్నాయా, వాటి గురించి కూడా తెలుసుకుందాం సార్. రైట్, సో నథింగ్ టు వరీ సార్. వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ విచ్ ఈస్ కండక్టెడ్ ఇన్ ద మోడ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్. దాని మీద మై లా పాయింట్ మాక్ ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం సార్. హోప్ ఐఎమ్ క్లియర్ సార్. సార్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ మోడ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది. మోడ్ అంటే ఏ విధంగా రాయాలి, కంప్లీట్లీ ఆన్లైన్ సార్, కంప్లీట్లీ ఆన్లైన్ ఎగ్జామ్. ఎలా రాయొచ్చు సార్, మా దగ్గర ఓన్లీ మొబైల్ ఫోన్ ఉంది సార్, మేము రాయొచ్చు ఎగ్జామ్, రాయొచ్చు సార్, ఓన్లీ మొబైల్ ఫోన్ ఉన్నా మీరు రాయొచ్చు సార్. మేము ఓన్లీ కంప్యూటర్లో రాద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే రియల్ ఎగ్జామ్స్ కంప్యూటర్ బేస్డ్గానే ఉంటాయి కాబట్టి సార్ యూ క్యాన్ రైట్ త్రూ కంప్యూటర్ యాజ్ వెల్. సార్ మా దగ్గర ల్యాప్టాప్ ఉంది, వీ క్యాన్ రైట్, ఎస్ యూ క్యాన్ రైట్. సార్ మా దగ్గర ట్యాబ్లెట్ ఉంది, కెన్ బి రైట్, ఎస్ యూ క్యాన్ రైట్. సార్ ఐ డూ హ్యావ్ ఐప్యాడ్, కెన్ ఐ రైట్, ఎస్. ఐ డూ హ్యావ్ ఐఫోన్, కెన్ ఐ రైట్, ఎస్ యూ క్యాన్. సో ఎనీ మోడ్ electronic device unte chalu sir, you can appear in these exams, right sir. Now let's go to another question sir. How many exams we will conduct, how many exams we will conduct and how these exams are useful to you. Sir మేము ఎన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అంటే ఎలా మీకు ఎలా యూస్ఫుల్ ఉంటుంది అవి. సార్ పుట్ టుగెదర్ వీ కండక్ట్ 60 బేరాక్ట్ వైజ్ ఎగ్జామ్స్. 60 బేరాక్ట్ వైజ్ ఎగ్జామ్స్ అంటే సార్ ఇండియన్ పీనల్ కోడ్ మీద 6 ఎగ్జామ్స్, సిపిసి మీద 6 ఎగ్జామ్స్, సిఆర్పిసి మీద 6 ఎగ్జామ్స్, ఇలా ప్రతి ఇండివిజువల్ బేరాక్ట్ వైజ్ మీద డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్. రైట్ సార్. సార్ 22 గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి. మరి గ్రాండ్ టెస్ట్ అంటే సార్ ఈచ్ ఇండివిజువల్ బేరాక్ట్ మీద మళ్ళీ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది సార్. యాజ్ ఐ సెడ్ యూ, ఇండియన్ పీనల్ కోడ్ మీద 6 ఎగ్జామ్స్ ఉంటాయి, రైట్, ప్లస్ 1 గ్రాండ్ టెస్ట్, రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్. హౌ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ. హౌ సార్, ద questions which consist of these exams are very important for JCJ point of view. How you are saying sir important questions? Sir దీనిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ, దాని నుంచి క్వశ్చన్స్ దీనిలో ఉంటాయి సార్. సెకండ్, కాంపిటేటివ్ జ్యుడిషియరీ ఎగ్జామ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ దీనిలో పుట్టానే ఉంటాయి సార్. మేము బీయింగ్ అ ఫ్యాకల్టీస్ వీ మేడ్ సమ్ అనాలైసిస్, ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ కూడా దీనిలో ఉంటాయి సార్. సో యూ క్యాన్ కన్సిడర్ దీస్ క్వశ్చన్స్ యాజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్. ఈ మాక్ ఎగ్జామ్స్ రాయటం వల్ల మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది సార్. సార్ ఇప్పుడు మనం యుద్ధంకి వెళ్ళే ముందు డైరెక్ట్ బ్యాటిల్కి వెళ్ళిపోకూడదు సార్. ఫస్ట్ మనం మంచిగా ట్రయల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వెళ్ళేటప్పుడు మీరు మాక్ ఎగ్జామ్స్ ఎన్ని రాస్తే దానివల్ల మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సార్. మీరు ఎక్కడెక్కడ తప్పులు పోతున్నాయి, క్వశ్చన్ అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో థింగ్స్ మీరు ఈ మాక్ ఎగ్జామ్స్లో నేర్చుకుంటారు. టైం మేనేజ్మెంట్, క్వశ్చన్ రీడింగ్ ప్యాటర్న్, ఆన్సర్స్ ఏమైనా రాకపోతే కన్ఫ్యూజన్ ఎలా ఉంటుంది, ఫియర్ ఫ్యాక్టర్, ఎవ్రీథింగ్ విల్ గెట్ రిజాల్వ్డ్ ఇన్ దీస్ మాక్ ఎగ్జామ్స్ ఓన్లీ. సో ఐమ్ టెలింగ్ యూ సార్. సార్ జేసీజే ఎగ్జామ్స్ ఎవ్రీ మంత్ ఉండవు సార్, ఇయర్లీ వన్స్ ఉంటాయి సార్. అండ్ ఇట్స్ ఈస్ నాట్ అష్యూర్డ్ మ్యాండేటరీగా ఇయర్లీ వన్స్ ఉంటాయి. సో వెన్ ఎవర్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ యూ షుడ్ సక్సీడ్ ఇన్ దస్ ఎగ్జామ్. సో సక్సీడ్ అవ్వాలంటే మనం మాక్ ఎగ్జామ్స్ రాస్తే మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, మనకు ప్రాక్టీస్ అయిపోతుంది అండ్ విల్ బి రెడీ ఫర్ దట్ ఎగ్జామ్, రైట్ సార్. హోప్ యూ ఆర్ గెటింగ్ మై పాయింట్. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్, హోంవర్క్. వై ఐఎమ్ టెలింగ్ హోంవర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎవ్రీ డే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత, స్క్రీనింగ్ మోడ్లో ఎగ్జామ్ రాసిన తర్వాత సార్ 2 to 5 ఎగ్జామ్ ఉంటుంది. 5 తర్వాత వి విల్ అప్లోడ్ అ పీడిఎఫ్ కాపీ. ఆ పీడిఎఫ్ కాపీలో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బోత్ ఉంటాయి సార్. ఆ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీరు మ్యాండేటరీగా ఆన్ పేపర్ రాయాలి సార్. ఎంత టైంలో రాయాలి
సార్ 5 నుంచి నెక్స్ట్ డే 2 ఓ క్లాక్ వరకు మీకు టైం ఉంటుంది సార్. ఎవ్రీ ఎగ్జామ్ కన్సిస్ట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ సార్. 30 క్వశ్చన్స్ ఉంటాయి సార్ ప్రతి ఎగ్జామ్లో. ఈ 30 క్వశ్చన్స్ మీరు మ్యాండేటరీగా ఆన్ పేపర్ రాయాలి. క్వశ్చన్, ఇట్స్ ఆన్సర్ అండ్ ద లాజికల్ రీజనింగ్ బిహైండ్ వై దిస్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ అనేది మీరు రాయాలి. సార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆల్రెడీ మీకు కనిపిస్తాయి కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాసిస్తారు. వై లాజికల్ రీజనింగ్? సార్ మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాసిస్తే మీరు బట్టి కొట్టినట్టు సార్. వెన్ యూ గో త్రూ లాజికల్ రీజనింగ్, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఎందుకు అని మీరు ఆలోచిస్తారు చూడండి సార్, there you will enhance your knowledge sir. Right sir, hope I am clear. Now let's move to the next aspect sir. Exam schedule sir. Sir ప్రతి ఎగ్జామ్ బిఫోర్ ప్రాపర్గా మేము టైం టేబుల్ ఇస్తాం సార్. ఆ టైం టేబుల్లో ఏ డే ఏ ఎగ్జామ్ ఉంటుందని క్లారిటీగా మెన్షన్ చేయబడుతుంది. ఫర్ ది ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎగ్జామ్ విచ్ వీఆర్ కండక్టింగ్ నౌ. సార్ ఇండియన్ పీనల్ కోడ్ మీద 6 ఎగ్జామ్స్ ఆర్ దేర్ సార్. 6 ఎగ్జామ్స్ అండ్ సిక్స్త్ డే ఏముంటుంది, మళ్ళీ మనకు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. 1 గ్రాండ్ టెస్ట్. రైట్ సార్. ఈచ్ క్వశ్చన్ పేపర్ క్యారీస్ హౌ మెనీ క్వశ్చన్స్? ఈచ్ క్వశ్చన్ పేపర్ క్యారీస్ 30 క్వశ్చన్స్. సో పుట్ టుగెదర్ మీరు ఎన్ని క్వశ్చన్స్ రాస్తున్నారు ఫర్ ఈచ్ ఇండివిజువల్ బేరాక్? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పీనల్ కోడ్ తీసుకుందాం సార్. మనం ఇండియన్ పీనల్ కోడ్ మీద మీరు ఎన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్? పుట్ టుగెదర్ 30 into 6 equals to 180 questions plus 1 grand test which consists of 100 marks. So put together you are writing 280 questions. Sir, దీనిలో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి సార్. రైట్ సార్, హోప్ ఐఎమ్ క్లియర్ సార్. రైట్ సార్. సో ఇలా ఉంటుంది సార్ టైం టేబుల్. ఫస్ట్ ఓన్లీ క్రిమినల్ లాస్ మీద ఉంటుంది సార్ ఎగ్జామ్. Indian Penal Code, Indian Evidence Act, CRPC, Negotiable Instrument Act, Protection of Women from Domestic Violence Act, JJ Act, Excise Act, Gaming Act, Criminal Rules of Practice. Then we'll move to civil laws. Civil laws में देखो same exams ఉంటాయి and the date which has been clearly given, same date की exam ఉంటుంది. And if you are not writing more than 2 exams, లేకపోతే మీరు కానీ 2 exams కన్నా ఎక్కువ homework చేయకపోతే you will be taken out from the batch. మిమ్మల్ని బ్యాచ్ నుంచి తీసేస్తారు. దెర్ ఈస్ నో నెగోషియేషన్ ఇన్ దాట్. ఎందుకంటే సార్ తీసేది సార్, ఫర్ 2000 rupees we are conducting 82 exams which consist of 60 individual barack wise exams and 22 grand tests. Sir, all over India no one is considering these kind of exam and these many exams. Sir, simple logic ఏంటంటే సార్, we want to concentrate on the people who are doing hard work to become junior civil judge. సార్ ప్రతి పర్సన్ మీద ఎవరైతే టైం వేస్ట్ చేద్దాం అనుకుంటున్నారో we don't want to concentrate on them. The price which we have kept is very low to help JCJ true aspirants. సార్ టైం పాస్ చేసే వాళ్ళ మీద మేము టైం వేస్ట్ చేయం సార్. సింపుల్ లాజిక్. ఓకే సార్. సార్ we respect students' dream. Even they should respect our hard work. రైట్ సార్. ఈక్వల్ రెస్పెక్ట్ ఉంటూనే మంచిగా నడుస్తుంది సార్ ఏదైనా కానీ. సింపుల్. రైట్ సార్. నెక్స్ట్ సార్ ఈ ఎగ్జామ్స్ మీరు మంచిగా చెప్పేసారు ఓకే, బట్ హౌ వీ విల్ కమ్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్, వాట్ మోడ్ యు ఆర్ కండక్టింగ్? సార్ దేర్ ఆర్ డెమో ఆఫ్ ఎగ్జామ్స్ సార్. మీరు డెమోస్ చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, మేము ఎలా రాస్తాం, మాకు రిజల్ట్ ఎలా వస్తుంది, ఆ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, మీరు డెమో చెక్ చేసుకోవచ్చు సార్ బిఫోర్ జాయినింగ్ ద బ్యాచ్. సార్ మీరు యాప్లోకి వెళ్తే మీరు సైడ్లో ఇలా మీ ఆల్ఫాబెట్ చూస్తారు. రైట్ సార్. మీరు ఏ నేమ్తో అయితే ఎన్రోల్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ మహేష్, సో ఎం అని వస్తుంది. ఇక్కడ ఎవరో పర్సన్ జస్టిస్ చౌదరి అని ఉంది, సో జే అని వస్తుంది. రైట్ సార్. దాని మీద క్లిక్ చేస్తే యూ విల్ ఫైండ్ ద కాలమ్ లైక్ ఫ్రీ టెస్ట్స్. ఏంటి సార్? ఫ్రీ టెస్ట్స్. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది సార్. దీస్ మెనీ డెమో ఎగ్జామ్స్ విచ్ వీఆర్ డిస్ప్లేయింగ్ ఆన్ అవర్ ఓన్ యాప్. రైట్ సార్. సో ఎనీ ఆఫ్ ది ఎగ్జామ్ యూ క్లిక్ సార్, అటెంప్ట్ అని కొట్టండి, ఒక జనరల్ ఇన్స్ట్రక్షన్ బాక్స్ వస్తుంది సార్, ఓకే చేయండి. దాని తర్వాత మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్టార్ట్ అయిపోతాయి. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ సార్. ఒక క్వశ్చన్ ఉంటుంది, వన్ ఆఫ్ ది ఆప్షన్ యూ షుడ్ సెలెక్ట్. మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కొడితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. రైట్ సార్. సార్ అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత యూ షుడ్ గో ఫర్ సబ్మిట్. అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు సార్, మీ కాడ ఎంత టైం మీరు రాశారు, ఎంత టైం ఇంకా మిగిలింది మీ దగ్గర, టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు,
దాని తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత యూ విల్ ఫైండ్ ద రిజల్ట్ సార్. రిజల్ట్ వస్తుంది సార్. కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, పార్షియలీ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఎన్ని. అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ రాశారు, ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చూస్ చేస్తారు, ఎన్ని రాంగ్ ఆన్సర్స్ చూస్ చేస్తారు, ఎన్ని క్వశ్చన్స్ మీరు రాయలేదు. రైట్ సార్. ఈ ఏదైతే రిజల్ట్ ఉంటుందో అది మీకు కనిపిస్తుంది, మాకు కూడా కనిపిస్తుంది. సార్ మిగతా స్టూడెంట్స్ కూడా కనిపిస్తుందా? మిగతా స్టూడెంట్స్ కనిపించదు సార్. మీకు కనిపిస్తుంది, మాకు కనిపిస్తుంది. ఫ్రమ్ ఆర్ సైడ్ మాకేంటంటే మేము రివ్యూ చేస్తాం సార్ మీ క్వశ్చన్ పేపర్ని. సార్ మీరు ఎక్కడ రాంగ్ వెళ్తున్నారు, ఏ క్వశ్చన్ మీకు టఫ్గా అనిపిస్తుంది అనేసి. రైట్ సార్. సార్ మేము చెక్ చేసుకోవచ్చా మేము ఏమేమి కరెక్ట్ ఆన్సర్స్ చూస్ చేసుకున్నామని, లేకపోతే ఎక్కడెక్కడ తప్పైందని మేము చెక్ చేసుకోవచ్చా బీయింగ్ అ స్టూడెంట్? ఎస్ యూ క్యాన్ సార్. ఇక్కడ వ్యూ సొల్యూషన్స్ అని ఒకటి ఉంది సార్. వ్యూ సొల్యూషన్స్ మీద ప్రెస్ చేస్తే మీరేంటంటే మీరు కరెక్ట్ ఆన్సర్ చూస్ చేశారనుకోండి సార్, ఇలా గ్రీన్లో వస్తుంది, ఒక సింగిల్గా వస్తుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ చూస్ ద రాంగ్ ఆన్సర్ దెన్ మీ ఆన్సర్ రెడ్ బాక్స్లో చూపిస్తుంది, అండ్ ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో అది గ్రీన్ బాక్స్లో చూపిస్తుంది. రైట్ సార్. సార్ ఐఎమ్ లిటరలీ టెలింగ్ యూ సార్, మాక్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ద రియల్ ఎగ్జామ్స్. సార్ చూడండి సార్, మాక్ ట్రయల్స్ చేయకుండా మీరు రియల్ ట్రయల్కి వెళ్ళారనుకోండి సార్, బై సపోజ్ ద ఆపర్చునిటీ విచ్ యు ఆర్ గెటింగ్ వన్స్ ఇన్ అ ఇయర్ ఆర్ మేబీ ట్వైస్ ఇన్ అ ఇయర్, దానిలో మీరు ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కూడా మనకు తెలియదు సార్. సో వెన్ ఎవర్ యు ఆర్ ప్రిపేర్ ఫుల్ ప్లెజ్డ్లీ సార్. ప్రాపర్గా కోచింగ్ తీసుకోండి, ప్రాపర్గా రివైజ్ చేయండి, ప్రాపర్గా ఎగ్జామ్స్ రాయండి, దెన్ యూ క్రాక్ చేశారు. జూనియర్ సివిల్ జడ్జ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు సార్. ఇఫ్ యు ఆర్ థింకింగ్ సార్ నేను ఒకసారి కోచింగ్ తీసుకున్నాను, ఏం రివిజన్ లేదు, ఊరికి వెళ్ళి పాస్ అయిపోతాను, అంత ఈజీగా లేదు సార్ ఎగ్జామ్. సో డోంట్ బీ ఇన్ మిత్. ఊరికనే పాస్ అయిపోతాను, ఊరికనే పాస్ అయితే ప్రతి వాళ్ళు జడ్జ్ అవుతారు సార్. వై యూ విల్ సిట్ లైక్ an advocate? Nothing, right? So this is all about screening test mock exams which are conducted by my law point, which are very 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 useful for prelims test for JCJ, junior civil judge ki meeku really useful sir idi. So I am literally telling you, మీరు ఈ ఎగ్జామ్స్ ఒకసారి రాసిన తర్వాత యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ ఎగ్జామ్స్. సో ఐఎమ్ టెలింగ్ యూ, నాట్ ఓన్లీ యస్ సార్, యూ రైట్ ఎనీ మాక్ ఎగ్జామ్స్ రాయకుండా మీరు రియల్ ఎగ్జామ్స్కి వెళ్ళకండి. దిస్ ఈస్ మై హంబల్ రిక్వెస్ట్ టు యూ, బికాస్ ఐ సీ మెనీ స్టూడెంట్స్ సార్, దే డూ మచ్ మోర్ హార్డ్ వర్క్, బట్ ఫైనలీ రిజల్ట్ అంత ఉండదు సార్. ద రీజన్ బిహైండ్ ఈస్ దే నెవర్ రైట్ ద మాక్ ఎగ్జామ్స్. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రిపరేషన్ చేస్తున్నారు కదా ఎందుకు మాక్ ఎగ్జామ్స్ అనుకుంటారు. సార్ మీరు మాక్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత తెలుస్తుంది సార్ దీని ఇంపార్టెన్స్ ఏందో, అదర్వైజ్ యూ విల్ నెవర్ కమ్ టు నో ఇట్. రైట్ సార్. Hope I am clear with each and every aspect. Sir, one more time I am telling you, exams ఎప్పుడెప్పుడు ఉంటాయి? ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ షెడ్యూల్ వస్తుంది సార్. యూ క్యాన్ చెక్అవుట్ మై లా పాయింట్ యాప్ ఫర్ దట్. ప్రతి ఎగ్జామ్కి ఇలా ఒక టైం టేబుల్ ఇవ్వటం జరుగుతుంది. So you can plan according to this. Sir, I am literally telling you, don't ignore this. This video is really meant for helping JCJ aspirants. Okay sir, chalo, I am not going to kill your time sir. Bye bye, take care, see ya.